మన దేశంలో తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి డైలమా ఒకటి చూద్దాం. పిల్లలు చదువుకోవడానికి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ అంటారు. ఈ స్టెమ్కి రిలేటెడ్గా ఉన్న కోర్సెస్ అయితేనే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇది కానిది అంటే ఫైన్ ఆర్ట్స్ కానివ్వండి, హ్యుమానిటీస్ కానివ్వండి, అలాంటి సబ్జెక్ట్స్ చదువుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు. కాబట్టి ఆ కోర్సెస్లో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అది మన స్కూల్స్లో, కాలేజెస్లో ఇది చూస్తున్నాం, ఈ బిహేవియర్ చూస్తున్నాం. రియల్లీ స్టెమ్ రిలేటెడ్ లైన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక్కటే సొసైటీకి సరిపోతుందా? మరి హ్యుమానిటీస్, ఫైన్ ఆర్ట్స్ను మనం వదిలేస్తే మనకి ఫ్యూచర్లో స్టెమ్ ఒక్కటే మన ఎకానమీతో పాటుగా మన సొసైటీని కూడా నడిపించగలదా అన్నది చాలా సీరియస్ క్వశ్చన్ అయిపోయి కూర్చుంది. సరే, దీనికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కొంత అడ్రస్ చేసినప్పటికీ జనరల్గా మనం తల్లిదండ్రుల్ని ప్రిపేర్ చేయటంలో ఇంకా కొంత వెనకబడి ఉన్నాము అని అనుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళని ప్రిపేర్ చేయటం అంటే ప్రభుత్వాలు కూడా కొంత బాధ్యత తీసుకుని ఈ కోర్సెస్ వల్ల సొసైటీకి ఉపయోగం కాబట్టి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనుకోండి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి గివెన్ ద న్యూ సోషల్ మీడియా అండ్ న్యూ డిమాండ్ ఫర్ కంటెంట్ ఆల్ అరౌండ్ అస్. ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉందేమోనని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇవి డెఫినెట్గా ఫౌండేషనల్గా, సొసైటీకి ఒక ఫౌండేషన్గా, సొసైటీ డెవలప్ కావడానికి, సొసైటీలో ఎథికల్ బిహేవియర్స్ ఉండడానికి, సొసైటీలో మనం ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే మనుషుల్లో భాషకు సంబంధించినటువంటి నైపుణ్యాలు కానివ్వండి, కళలకు సంబంధించినటువంటి నైపుణ్యాలు కానివ్వండి, లేదా హ్యుమానిటీస్ అంటే జనరల్గా కామర్స్ అని, మన సివిక్స్ అని, ఎకనామిక్స్ అని, హిస్టరీ అని, ఇలాంటి సబ్జెక్ట్స్ మాట్లాడుకుంటాం కదా. అలాంటి సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా కనిపిస్తుంటారు. వీళ్ళే గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తారు, ప్రైవేట్ ఆఫీసెస్లో పనిచేస్తారు. కాబట్టి యాక్చువల్గా సొసైటీని ఒక ఆర్డర్లీ మేనర్లో నడపడానికి ఈ సబ్జెక్ట్స్ మీద మంచి అవగాహన కావాలి. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ మనందరికీ ఉంటుంది, స్కూల్స్లోనో హై స్కూల్లోనో ఆ లెవెల్లో ఉంటుంది. కానీ స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ కొంతమందికైనా దాంట్లో ఇప్పుడు అంటే ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ లెవెల్లో తెలుగు, లేదనుకుంటే హిందీ, సాంస్క్రిట్, ఇలాంటి సబ్జెక్ట్స్ మీద కొద్దిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో లేదా పిహెచ్డి లెవెల్లో కొంతమంది అయినా మనకి విల్లింగ్గా ఆయా బ్రాంచెస్లోకి వెళ్ళకపోతే, ఫైన్ ఆర్ట్స్లోకి వెళ్ళకపోతే, హ్యుమానిటీస్లోకి వెళ్ళకపోతే మనం వెరీ సూన్ రాబోయే ఒక 5 years, 10 years, 20 years తర్వాత మనకి ఆ సబ్జెక్ట్స్ మీద అవగాహన తగ్గిపోతూ ఆ సబ్జెక్ట్స్ మీద మన ప్రాంతానికి సంబంధించినటువంటి కామెంటరీ కానీ, బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ డెవలప్ చేసుకోవడం కూడా కష్టమైపోద్ది. అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ సబ్జెక్ట్స్ మీద ఒక అవగాహనతో కూడినటువంటి మెటీరియల్ని మనం ఇవ్వలేము, లేదా ఇంపోర్టెడ్ మెటీరియల్, అడాప్టెడ్ మెటీరియల్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ డేంజర్ నుంచి తప్పించుకోవాలంటే మనలో కొంతమంది డెఫినెట్గా ఈ వైపుకి నడవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎంకరేజ్ చేయాలి. ఐ థింక్ ఎవరికి వాళ్ళు ఆ బ్రాంచెస్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా అందిపుచ్చుకోవాలి. ఈ లాంగ్వేజెస్ కానివ్వండి, ఆర్ట్స్కి సంబంధించి, హ్యుమానిటీకి సంబంధించినటువంటి కోర్సెస్లో మనకి నైపుణ్యాలు పెరిగితే, మన మధ్య ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటే మనకి ఏం కలుగుతుందంటే వాళ్ళ ద్వారా మనం కాగ్నిటివ్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ సాధించగలుగుతాం. ఆ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం ద్వారా ఇండివిజువల్స్లో కాగ్నిటివ్ అంటే మనం సమాజంలో మనిషి సామాజిక సోషల్ యానిమల్ అన్నారు కాబట్టి మనకి ఆ కాగ్నిటివ్ స్కిల్స్ కావాలి, అలాగే ఎమోషనల్ డెవలప్మెంట్ కావాలి. ఇంకొకటి, మన కల్చరల్ ఐడెంటిటీని మనం కాపాడుకోవడానికి మన భాషలు చాలా అవసరం. అలాగే మనం ఒక దేశంగా ఇంటిగ్రేట్ అయి ఉండటానికి మన ఐడెంటిటీని కాపాడుకోవడంతో పాటుగా ఇంటిగ్రల్గా ఒక దేశంగా ఉండటానికి మన మధ్యలో ఉన్నటువంటి ఈ బహుభాషలు, ఆయా కల్చర్స్, వాటన్నిటి మీద అవగాహన ఉన్న ప్రజానీకం మాత్రమే దీన్ని ఒక ఇంటిగ్రల్ నేషన్గా అట్టిపెట్టుకోగలుగుతాం. తర్వాత హ్యూమన్ సెంట్రిక్ ఇన్నోవేషన్ మనకు కావాలి. అంటే
ఇంజనీరింగ్, సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఏంటంటే వాటికి మనసు లేని సబ్జెక్ట్స్ అవి. వాటికి మనసు ఉండదు. అవి ఫిజికల్ సైన్సెస్ మోస్ట్లీ. ఫ్యాక్ట్స్ను మాత్రమే చెప్పగలవు. అయితే వాటిని అన్వయించుకొని, వాటిని ఉపయోగించుకొని మనం తయారు చేసే వస్తువులు కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, మనం చేసే ఏ పనైనా సరే హ్యుమానిటీని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉండాలి. కాబట్టి మనకి ఈ లాంగ్వేజెస్ తోటి పరిచయం, ఎథిక్స్ తోటి పరిచయం, మన హిస్టరీ తోటి పరిచయం, అలాగే ఈ హ్యుమానిటీస్ తోటి పరిచయం ఉంటే మాత్రమే ఈ స్టెమ్ని మనం సక్సెస్ఫుల్గా వాడుకోగలుగుతాం ఇన్ ఏ పాజిటివ్ వే. ఈ లాంగ్వేజెస్ భాషా ప్రావీణ్యం సంపాదించడం, ఆర్ట్స్కి రిలేటెడ్గా మన డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం, అలాగే హ్యుమానిటీస్లో మనం హైయర్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళటం వల్ల వాళ్ళు ఎక్కడెక్కడ ఉపయోగపడతారో చూద్దాం. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా పెరుగుతున్నాయి. ఒకటి, ఓవరాల్గా డిజైన్ కాన్సెప్ట్స్లో, అంటే ఒక పనిని మనం ఎలా చేయాలి అని దాన్ని కాన్సెప్చువల్గా ఊహించుకోవటంలోనూ, దాన్ని డిజైన్ చేయటంలోనూ ఇవన్నీ, ఈ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగం అనమాట. అలాగే యానిమేట్ చేయటంలో, మనం ఒక వస్తువును తయారు చేసినప్పుడు దాన్ని రియల్గా తయారు చేసి టెస్ట్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి యానిమేషన్స్ ద్వారా, సిమ్యులేషన్స్ ద్వారా అలాంటివి చేస్తుంటారు. సో ఈ సిమ్యులేటెడ్ వర్క్ చేయటంలో యానిమేషన్స్ పాత్ర ఎక్కువగా ఉంది. కాబట్టి దానికి కూడా మనకి సబ్జెక్ట్స్ కావాలి. యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అలాగే లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఒక భాషలో నుంచి ఒక భాషలోకి తర్జుమా చేయటం, లేదా ఉన్నదాన్ని ఇంకొద్దిగా ఇంప్రొవైజ్ చేసి రాయటం, కుదించి రాయటం, ఎక్స్పాండ్ చేయటం, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ స్కిల్స్ కావాలి. ప్లస్ ఈ సొసైటల్ అండర్స్టాండింగ్, హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఇవన్నీ కూడా కావాలి. అలాగే మరి కోర్స్ పాలసీ మేకింగ్లో మనకి రాజకీయ నాయకులు ఉంటారు, అలాగే జర్నలిజంలో జర్నలిస్టులు ఉంటారు, రిపోర్టర్స్ ఉంటారు. రకరకాలుగా రాసి మాట్లాడవలసినటువంటి సందర్భాలన్నింటిలో కూడా మనకి లాంగ్వేజ్ స్కిల్స్ చాలా చాలా అవసరం. చాలా మనకి అదొక యునిక్ సెల్లింగ్ పాయింట్ కావాలంటే, మనకు ఒక అసెట్ కావాలంటే, ఇండివిజువల్స్కి ప్రత్యేకత కావాలంటే, దట్ కెన్ ఓన్లీ కమ్ త్రూ ఎ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజెస్. అది చాలా అర్థం చేసుకుని మనం అలాంటి జనరేషన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కంటెంట్ క్రియేషన్ మనం చూసాం. సోషల్ మీడియా అంటున్నారు. ఇవాళ గతంలో సంవత్సరానికి ఒక 50, 100, 200 సినిమాలు తీయగలిగితే ఇప్పుడు రోజుకి అన్ని షార్ట్ మూవీస్ తీయగలం. ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎథిక్స్ చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాం. మనకి ఎథికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మన హిస్టారికల్ పర్స్పెక్టివ్స్లో నుంచి, మన కల్చర్లో నుంచి, మనం గతంలో చేసినటువంటి మన మన మనం మనం నేర్చుకున్న అనుభవాల్లో నుంచి, మనం చవిచూచినటువంటి ఇన్సిడెంట్స్, దాంట్లో నుంచి లెసన్స్ లెర్న్లో నుంచి మనకి ఇవన్నీ అటు లీగల్ కంటెంట్ కానివ్వండి, ఎథిక్స్కి రిలేటెడ్ అయినటువంటి కంటెంట్ కానీ మనకు ఉంటుంది. మరి వాటన్నిటిని ఉపయోగించుకునే మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మేనేజ్ చేయగలగాలి, దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఏఐ ఏజెంట్స్ని మనం అలా నియంత్రించుకోగలగాలి. దానికి కూడా ఏ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ చాలా చాలా అవసరం అవుతుంది, విత్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. అలాగే ఇప్పుడు ఇండియాలో ఈ కంటెంట్ బూమ్ ఉంది. ఎందుకని? మన దేశంలో ఒక్క లాంగ్వేజ్ కాదు, మనకి హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మెయిన్ లాంగ్వేజెస్లో క్రియేట్ అయినటువంటి కంటెంట్ని మనం ఆయా లాంగ్వేజెస్లోకి తర్జుమా చేసుకోవాలి. స్క్రిప్ట్ లేని లాంగ్వేజెస్ కొన్ని ఉన్నాయి. మనం స్క్రిప్ట్ లేని లాంగ్వేజెస్ నిన్నాళ్ళు కొద్దిగా సరిగ్గా పోషించలేకపోయినా, ఇప్పుడు మనం త్రూ ఆడియో విజువల్ మీడియం ఆ స్క్రిప్ట్ లేని లాంగ్వేజెస్లో కూడా మనం కంటెంట్ని డెవలప్ చేసి ఆయా ప్రజానీకానికి మనం సర్వ్ చేయగలం. ఇలా ఏ యాంగిల్లో చూసినా మారుతున్న టెక్నాలజీస్, స్టెమ్ ఏదైతే ఇంప్రూవ్ చేసిందో టెక్నాలజికల్ సెటప్ని, టెక్నాలజికల్ ప్లాట్ఫామ్స్ని, ఆ ప్లాట్ఫామ్స్ని సక్సెస్ఫుల్గా సోషల్ బెనిఫిట్ కోసం వాడుకోవటానికి, సొసైటల్ బెనిఫిట్స్ని మనం నిజంగా త్వరగా పొందాలంటే మనకి ఇవన్నీ కూడా అవసరమే అవుతున్నాయి.